దేవుడు యేసుప్రభు వారు సిలువ మీద ఉన్నప్పుడు రెండో మాటలో ఇద్దరు దొంగలున్నారు ఆయనతో పాటు శిక్షలను. అప్పుడు ఇద్దరు దొంగల్లో మొదటి దొంగ అక్కడ ఇద్దరు దొంగలు కూడా యేసుప్రభు వారి సువార్త విన్నారు. ఆయన గురించి తెలుసుకున్నారు. ఆయన చేసేటువంటి త్యాగం తెలుసుకున్నారు. అయినప్పటికీ గాని అందులో మొదటి దొంగ మాత్రం ఆయన దూషిస్తున్నారండి. "నీవు దైవ కుమారుడివైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుము కదా" అని అడుగుతున్నారు. కానీ రెండో దొంగ మాత్రం మనమైతే చేసిన తప్పుకే శిక్షకు అర్హులు. కానీ ఏ శిక్ష ఎరిగిన వాళ్ళు ఆయన శిక్షకే పొందుతున్నారని చెప్పేసి అన్నారు. అక్కడ చూడండి ఎంత గొప్ప దేవుడంటే ఇద్దరు దొంగల్లో కూడా ఒక దొంగ పశ్చాత్తాపం పడ్డాడు. కానీ ఒక దొంగ పశ్చాత్తాపం పడలేదు. రెండో దొంగ మారు మనసు పొందుకున్నాడు. తండ్రి నీవు పరలోక రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగినప్పుడు నేను ఇప్పుడో కాదు ఇప్పుడే నేను నాతో పాటు పరదేశంలో ఉంచుదామని ఆయన చెప్పారండి. ఎంత గొప్ప ప్రేమ చూడండి మన తండ్రి ప్రేమ. చిన్న పశ్చాత్తాపం కలిగితే చాలు ఆయన మనల్ని క్షమించేద్దామని ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడో జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆయనతోనే పరదేశంలో ఉంది అని ఆయన జ్ఞాపకం చేసుకున్నారండి. ఇక్కడ రెండో దొంగను చూస్తే అండి ఈనాటి సమాజంలో ఇక్కడ జరుగుతున్నటువంటి క్రియలే ఆనాటి యేసుప్రభు వారి సిలువపై మనకు చూపించారండి. ఇప్పుడు మనకి అందరం సువార్త చెప్తున్నారు. సువార్త ఎంతోమంది దేవుడి ప్రేమను పంచుతున్నారు. కానీ ఇక్కడ చూసారండి ఒక దొంగ మాత్రం నమ్మలేదు. రెండో దొంగ నమ్మిన వాళ్ళు మారు మనసు పొంది ఆయన రక్షకుడని తెలుసుకొని ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని తెలుసుకొని ఆయన సొంత రక్షకుడిగా మనం పొందుకున్నాం. కానీ చూసారండి సమాజంలో దూషిస్తున్నారు. 3 మేకలు తీసుకోలేకపోయాడు, మీ తండ్రి మిమ్మల్ని రక్షిస్తాడు మమ్మల్ని రక్షిస్తాడని దూషిస్తున్నారు. అలాంటి మూర్ఖుడి గురించి సిలువపై ఆనాడే మనం యేసుప్రభువుగా చూపించారు. ఇక్కడ ఇద్దరు దొంగలు చూసినప్పటికీ కానీ ఈ మారు మనసు పొంది పాపము ఒప్పుకున్న వారు క్షమింపబడ్డారు. పరదేశంలో నిత్యం ఆయనతో పాటు ఉన్నారు. ఈ తప్పు ఒప్పుకొని ఈ దొంగ మాత్రం నరకంలోనే ఉండిపోయాడు. కాబట్టి తండ్రి అందుకే అన్నారు నమ్మిన వారు రక్షింపబడుదురు, నమ్మని వారు శిక్షింపబడుదురు. నమ్మడం నమ్మకపోవడం అని వాళ్ళ విజ్ఞత అండి. కానీ స్వార్థ చెప్పడం దాన్ని మనం ప్రకటించడం అనేది మన వంతు బాధ్యత. మన బాధ్యత మనం చేసుకుంటూ వెళ్తాం. దేవుడు పిల్లల కోసం నమ్మడం నమ్మకపోవడం అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలింది. అయితే ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనం అంటున్నారు చాలామంది పాపులకు పరలోకంలో ప్రవేశం లేదు, కేవలం నీతిమంతులకు మాత్రం అందులో ప్రవేశం లేదు. కానీ నా తండ్రి యేసయ్య చెప్తున్నాడు మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనం ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలువచ్చునని ఇక్కడ దేవుడు చూడండి ఆయన మాటలు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, పాపులు కిందికి వచ్చింది కానీ నీతిమంతులు. ఇక్కడ చూసారండి ఆయనే చెప్తున్నారు నేను పాపుల కొరకు వచ్చాను కానీ పాపులు పరలోక రాజ్య ప్రవేశం లేదండి. కానీ నా తండ్రే చెప్తున్నాడు పాపుల కొరకే నేను వచ్చాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పౌలు గారు మహాపాపం ఎంత పాపంటే గర్భంలో ఉన్నటువంటి శిశువుని యేసుప్రభు వారు నమ్ముకున్నారని చెప్పేసి గర్భంలో ఉన్న శిశువుని కూడా చీల్చి వాళ్ళు చంపి అంత క్రూరత్వమైన మనస్తత్వం కలిగి ఉండేవారండి. అలా చెయ్యాలంటే ఎంత క్రూరత్వం కలిగి ఉంటే చేస్తారండి. కానీ అక్కడ అలాంటి పౌలు గారిని నా తండ్రి యేసయ్య జ్ఞాపకం చేసుకున్నారు. జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన దర్శించారు. ఆయన దర్శించి ఆయన కళ్ళకున్న పొలం నేల రాల్చినప్పుడు ఆయన ఎంత గొప్ప మారు మనసు పొందాడంటే ఆయన చేసిన పరిచర్య ఆయన చేసిన సేవ ఎవ్వరూ చేయలేదేమో అని అంత ఉన్నతంగా ఆయన పరిచర్య చేశారు. దేవుడి కృప ఉంటే నిజంగా దేవుడు బిడ్డలుగా ఆయన మలచాలనుకుంటే కనుక తప్పకుండా పాపులు సైతం నీతిమంతులుగా మలచగలిగి గొప్ప దేవుడే మన యేసయ్యండి. ఆయన ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన మారు మనసు పొందాక అప్పటి వరకు రోమా ప్రభుత్వంలో ఒక గొప్ప అధికారిగా ఉన్న ఆయన ఎంతగానో మారు మనసు పొంది గోను సంచులు కుడుతూ ఆయన జీవనోపాధి సాగించుకుంటూ దేవుడి పరిచర్యలో ఉన్నతంగా నిలబడ్డాడండి. ప్రతి ఒక్కరం పాపులమే అండి. ఎందుకంటే ఆదాము అవ్వలు చేసిన తప్పుని మనం వారసత్వంగా పుచ్చుకున్నాం. ప్రతి ఒక్కరం పాపులమే, ఎవ్వరూ ఆయనే చెప్తున్నాడు ప్రతి ఒక్కరూ పాపులే, ఎవ్వరూ నీతిమంతులు లేరు. ఆయన రక్తంలో కడిగినప్పుడు మాత్రమే నీతిమంతులుగా మారతామని. కాబట్టి మనమందరం పాపులమే, ఆయన రక్తంలో కడిగినప్పుడు మాత్రమే నీతిమంతులుగా మారుతాం. ప్రతి పాపి కూడా పరలోక రాజ్యంలో చోటిచ్చి గొప్ప దయాహృదయుడు నా తండ్రి యేసయ్య. అలాగే ఇక్కడ చూస్తే అండి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం
మరియు మరియు నాకు కలిగిన దర్శనం అంతా ఎలాగ చూస్తుంది. చాలండి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాన్ గారికి వచ్చిన దర్శనం గురించి అండి పరలోక రాజ్యం అంతా వివరణ. కానీ చాలామంది మూర్ఖులు అంటున్నారు, ఈ పరలోక రాజ్యం అనేది ఉందా అసలు? యోహాన్ గారికి వచ్చిన దర్శనమే కదా, ఇది నిజమేంటి, దీనికి ఆధారం ఏంటి, దీనికి రుజువులు ఏంటి అంటూ వాదిస్తున్నారు. ఈయనకి వచ్చిన దర్శనం ఏంటి ఇది? కానీ ఇంతకుముందే పాత నిబంధనలో ఎంతోమంది భక్తులకు దర్శనం వచ్చింది. దావీదు గారి దర్శనం పొందారు, దానియేలు గారు దాని వివరణ చెప్పినప్పుడు ఆ దర్శనం జరిగినాయి. అలాగే యెషయా అనే గొప్ప భక్తుడు యేసుప్రభు వారి గురించి ప్రవచించినప్పుడు కన్యక గర్భమున ఒక శిశువు పుట్టెను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడిందని మొదలు పెట్టి ప్రవచించారు. ఆయన జననం ప్రవచించారు, జరిగిందండి. అలాగే ఆయన పరిచర్య అంతా ప్రవచించారు, జరిగింది. ఆయన శిలువ మరణం ప్రవచించారు, జరిగిందండి. ఆ తర్వాత ఆయన పునరుత్థానం ప్రవచించారు, జరిగింది. అలాగే ఆయన రెండవ రాకడ కూడా ప్రవచించారు, ఆయన రెండవ రాకడ కూడా దర్శనంలో చూపించారు, కంపల్సరీ జరుగుతుందని. అంతేకాదండి, మనం అంతిమ దినాల్లో ఉన్నాము. ఆయన రెండవ రాకడ సిద్ధపాటు కలిగిన బిడ్డలు ఉంటారు. అతి చేరువలోనే మనకు ఆ రెండవ రాకడ అనేది ఉందండి. అలా సిద్ధపాటు కలిగి ఉండాలంటే కనుక దేవుడి పరిచర్యలో అటువంటి సిద్ధపాటు చూపించిన కన్యక గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ బుద్ధి కలిగిన కన్యల గురించి మనకు తండ్రి ముందే చూపించారండి. ఇక్కడ బుద్ధి కలిగిన కన్యకలు ఆయన పెళ్లికి వచ్చినప్పుడు ద్వారంలో వెళ్ళగలిగారు. బుద్ధి లేని సిద్ధపాటు లేని కన్యకలు ప్రభువా అని వేడుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు. కాబట్టి దేవుడు రాజ్యం మీద ఎప్పుడు వస్తారో తెలియదండి. ఈ బుద్ధి కలిగిన కన్యకల వల్లే మనం సిద్ధపాటు ఉండాలి. అటువంటి సిద్ధపాటు చూసుకుంటే మొదటిగా ఆయన సిద్ధపాటులో మొదటిది ప్రార్థన. ఆయన చెప్పారు, మెలకుతో మీరు ప్రార్థన చేయండి అని. మెలకు అంటే మనకు ప్రార్థన శక్తి, ఇచ్చిన శక్తి. ప్రార్థనతో ఎంతోమంది భక్తులు ఎన్నో సాధించారు, ఎన్నో గొప్ప గొప్ప అద్భుత కార్యాలు సూచన క్రియలు చేశారు. ప్రార్థన అనేది మనకి ఈ లోకంలో నిలబెట్టడే కదా, ఈ జీవనం పొందడం మనం మంచి నడకలో నడిపించగలిగే శక్తి ఏదైనా ఉందంటే అది ప్రార్థన శక్తి. అటువంటి ప్రార్థన శక్తి మనందరికీ కావాలండి. ఆయన పరలోక రాజ్యంలో చేరాలంటే రెండవ ఆజ్ఞ ఆయన ఆజ్ఞలండి. ఆయన ఆజ్ఞలు మనం ఎక్కువ చెప్పిన జ్ఞాపకించుకోవడం. దేవుడు మన పైన రెండే ఆజ్ఞలు చెప్పారు. నన్ను పోలి నడుచుకో, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నారు. నన్ను పోలి నడుచుకుంటే, ఆయన పోలి నడుచుకుంటే కనుకండి సాత్వికం, దేనత్వం, మంచితనం, ఎంత తగ్గింపు, ఇవన్నీ కూడా ఆత్మఫలాల్లోకి వచ్చేస్తాయండి. అవన్నీ కూడా నిత్య జీవానికి చేర్చేయగలిగే ఆత్మఫలాలే. ఆయన పోలి నడుచుకుంటే చాలండి, మనకు ఆయన ఆత్మఫలాలన్నీ ఆచరించినట్టే. అలాగే నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నారు. మనం ఎప్పుడైతే ఎదటి వాళ్ళని ప్రేమిస్తామో, మనం అయ్యో మన వస్తువు దొంగతనం జరిగితే మనం బాధపడతాం కదా, ఎదటి వాళ్ళు దొంగలించకూడదు అని అనుకున్నామంటే కనుక అసలు దొంగతనాలే జరగండి. ప్రతి విషయంలో ఎదటి వాళ్ళని మాట అనాలంటే మనం బాధపడ్డట్టే వాళ్ళు బాధపడతారు కదా అనుకుంటే ఈ గొండీల మాటలే ఉండవండి. అలాగే ప్రతిదీ కూడా ఎదటి వాళ్ళని ప్రేమించాలని అనుకుంటే కనుక అసలు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టక్కర్లేదు, ఏ పాపం కూడా జరగదండి. దేవుడు చెప్పిన ఈ రెండు ఆజ్ఞలను ఆచరిస్తే చాలండి. ఏవైతే పరలోక రాజ్యానికి చేరాలంటే చెయ్యకూడని చెప్పారో, దొంగతనం, వ్యభిచారం, మత్సరతనం, అబద్ధము, గుండీల మాటలు ఇవన్నీ చెప్పారు, ఇవన్నీ చేయకుండా ఉండాలంటే మన వల్ల మన పొరుగు వారిని ప్రేమించుకుంటే సరిపోద్దండి. అలాగే ఆయన కన్యకల వల్ల సిద్ధపాటు కలిగినటువంటి ఉండడానికి మూడవది కానీ ఆయన రక్షణ అండి. చాలామంది అంటున్నారు దొంగ రక్షణ తీసుకోలేదు కదా, మరి ఆయన పరలోక రాజ్యం వెళ్ళాడు కదా, మరి ఇప్పుడు మనం ఎందుకు వెళ్ళమని చాలా మూర్ఖత్వంగా వాదిస్తున్నారు. దొంగ పరలోక రాజ్యం వెళ్ళడానికి ఆయన చివరిసారిగా కోరుకున్నాడు. చివరిసారిగాని చివరి క్షణంలో ఇంకా ఆయన రక్షణ, ఆయన సువార్త అనేది తెలుసుకొని ఆయన అడిగి రక్షణ తీసుకున్నాడు. కానీ అక్కడ రక్షణ పొందుకోకపోవచ్చు. నిజంగా అక్కడ ఆయన కిందకి దిగి రక్షణ తీసుకునే అవకాశం ఉంటే యేసు ప్రభు వారు కూడా రక్షణ తీసుకోమందరేమో. అక్కడ అవకాశం లేదు కాబట్టి ఆయన రక్షణ అనేది తీసుకోలేదు. మనకి ఆ దొంగ ఈ దొంగ కూడా యేసు ప్రభు వారి యోహాన్ గారి చేతుల మీదుగా రక్షణ తీసుకున్నారు. ఆయన పైన ఒక తెల్లటి పావురం వచ్చి ఆయన 40 రోజులు అరణ్యంలో ఉపవాసం ఉండి సాతాను అపవాదిని జయించాడు. అలా అపవాదిని జయించగలిగాలంటే రక్షణ ఒక్కటే మార్గం ఆయన మాదిరిగా మనకు చూపించారు. మన తండ్రి యేసయ్యే రక్షణ తీసుకున్నారు. మనం రక్షణ తీసుకోవడానికి ఆయన మాదిరి పోలి నడుచుకుంటే మనకు కూడా రక్షణ కంపల్సరీ. రక్షణ అనేది ఆయన రక్తంలో కడగబడినప్పుడు మాత్రమే మనకు పరిపూర్ణమైన రక్షణ అనేది కలుగుతుంది. కాబట్టి రక్షణ అనేది దేవుని బిడ్డలకు చాలా ప్రాముఖ్యమైనదండి. అలాగే నాలుగవదిగా సువార్త ప్రకటన. ప్రతిదీ కూడా సువార్త ప్రకటించాలండి. ఎందుకంటే దేవుడే చెప్పాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం,
మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనేను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమును వంగినట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామముకు పైనామమును ఆయన అనుగ్రహించాడు. చూసారండి, ప్రతి నాలుక ఆయన స్తుతించి ప్రతి మోకాలు ఆయన ఎదుటి వంగినప్పుడు మాత్రమే దేవుడు రాజ్యం వస్తాడని దేవుడే చెప్పాడు. కాబట్టి మనం తెలిసిన వారికి పర్వాలేదు, తెలియని వారికి దేవుడి మాట ప్రతి చోట మనం చెప్పగలగాలి. ఇదిగో మాకు దేవుడు ఉన్నాడు, మా రక్షకుడు గొప్పవాడు, మా రక్షకుడు ఆయన రక్తాన్ని ఇచ్చి మమ్మల్ని అందరినీ రక్షించాడు, ఆ దేవుని మీరు కూడా ఒప్పుకుంటే మిమ్మల్ని కూడా రక్షిస్తాడని మనం నిర్భయంగా చెప్పాలి. మనం మాట్లాడేది నిజమండి, మనం మాట్లాడేది సత్యం. సత్యం చెప్పడానికి ఎప్పుడు కూడా భయపడిన అవసరం లేదు. ఇందులో మనం నిర్భయంగా నిజాయితీగా చెప్పినట్లయితే ఆ వినిన వాళ్ళలోనే దేవుడు ఉండి ఆ సన్నిధికి నడిపించగలిగి కృపణిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు సిద్ధపాటు కలిగినటువంటి సిద్ధపాట్లు ఆయన రాకడ కొరకు సిద్ధపాటుగా ఉండాలంటే కనుక